ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు కడియం శ్రీహరి. స్పీకర్ తీర్పుతో బీఆర్ఎస్ చేసినటువంటి కేసు చట్టబద్ధం కాదని తెలిపిందన్నారు. పార్టీ ఫిరాయింపులకు సూత్రధారి కేసీఆర్ అని అన్నారు. పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చింది బీఆర్ఎస్ అని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ చేసింది తప్పని, తప్పు ఒప్పుకొని కేసీఆర్ క్షమాపణ చెప్తే తాను రాజీనామాకు సిద్ధమవుతారని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఫిరాయింపులపై ఈరోజు తెలంగాణ శాసనసభ స్పీకర్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను. ఫిరాయింపులకు సంబంధించి వాద ప్రతివాదనలు విన్న తర్వాత అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని అదేవిధంగా ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని స్పీకర్ గారు ఒక గొప్ప తీర్పుని ఈరోజు వెలువరించడం జరిగింది. దాన్ని నేను స్వాగతిస్తున్నాను. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాకు వ్యతిరేకంగా వేసిన పార్టీ ఫిరాయింపుల పిటిషనే చట్టబద్ధం కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నియమావళి ప్రకారము ఎవరైనా సభ్యులు పార్టీ ఫిరాయించినప్పుడు వారికి ముందుగా షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, వారి నుండి వివరణ తీసుకోవాలి. నాకు సంబంధించినంత వరకు పార్టీ నాకు ఏ రకమైన షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, పార్టీ నా నుంచి ఏ రకమైన వివరణ అడగలేదు. కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రజల ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడలేదు. ఒక మాటలో చెప్పాలి అంటే బీఆర్ఎస్ పార్టీ పరంగా పిటిషన్ వేయలేదు. బీఆర్ఎస్ పార్టీ పరంగా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది పైన ఎందుకు పిటిషన్ వేయలేదు అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. మీరు ఎమ్మెల్యేల ద్వారా పిటిషన్ వేయించారు, పార్టీ పరంగా ఎందుకు వేయలేదు, అధ్యక్షునిగా మీరు ఎందుకు పిటిషన్ వేయలేదు అని నేను అడుగుతున్నా. రెండవది, మేము పార్టీ ఫిరాయించడమని మా పైన ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ మొన్నటికి మొన్న జరిగిన శాసనసభ సమావేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభలో మా సభ్యుల సంఖ్య 38, దానికి అనుగుణంగా మాకు సమయం కావాలని అడిగారు. స్పీకర్ గారు ఇచ్చిన ప్రతి శాసనసభ సమావేశం తర్వాత స్పీకర్ గారు బులెటిన్ ఇస్తారు. ఆ బులెటిన్లో పార్టీల బలాబలాలు చెప్తారు. అందులో భాగంగా స్పీకర్ గారు ఇచ్చిన బులెటిన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య వారు ఒకసారి 38 అని, మరొకసారి 37 అని చెప్పారు. అంతేకాకుండా పార్టీ ఫిరాయింపుల పిటిషన్ వేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతి నెల ఎమ్మెల్యేల నుండి 5,000 రూపాయల చొప్పున బీఆర్ఎస్ ఎల్పీకి సభ్యత్వం తీసుకుంటుంది. ఆ రకంగా పిటిషన్ వేసిన తర్వాత కూడా మా నుండి నెలకు 5,000 రూపాయల చొప్పున మా జీతం నుండి సభ్యత్వ రుసుము కింద తీసుకున్నారు, మా కాంట్రిబ్యూషన్ కింద తీసుకున్నారు. అన్నిటికీ మించి శాసనసభలో ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా అంశం పైన ఒక విప్ జారీ చేసింది లేదు, ఆ విప్పును మేము ధిక్కరించింది లేదు. స్పీకర్ గారి పరిధిలో శాసనసభ సమావేశాలలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసింది లేదు. అలాంటప్పుడు మీరు పార్టీ నియమావళి పాటించకుండా, మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా, మమ్మల్ని వివరణ అడగకుండా
శాసనసభలో మా సభ్యత్వాన్ని తీసుకొని 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని చెప్పి పార్టీ పరంగా పిటిషన్ వేయకుండా మీరు ఒక ఎమ్మెల్యేతో పిటిషన్ వేశారంటేనే మీకు ముందుగానే తెలిసిపోయింది మీరు వేసే అనర్హత పిటిషన్ పైన ఏమీ మెటీరియల్ లేదని. నేను ఈరోజు అడుగుతున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, నేను స్ట్రైట్గా కేసీఆర్ గారిని అడుగుతున్నా. పార్టీ ఫిరాయించిన వారు రాజీనామా చేయాలని అంటున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ నాయకత్వానికి దూరంగా ఉంటున్నాము, నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయినా మీరు మమ్మల్ని రాజీనామా చేయమని చెప్తున్నారు. కానీ నేను ఒక మాట కేసీఆర్ను సూటిగా అడగదలుచుకున్నా. 2014 నుంచి 2023 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని రాజకీయ పార్టీల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు పార్టీలోకి తీసుకున్నారు? ఏ రకంగా మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు? అంతేకాకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి వాళ్ళను మంత్రులుగా చేసిన చరిత్ర మీది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగనన్ని పార్టీ ఫిరాయింపులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినాయి. పార్టీ ఫిరాయింపులకు సూత్రధారి మీరు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీరు. తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఉండకూడదు అని అన్ని రాజకీయ పార్టీల యొక్క శాసనసభ పక్షాలను పార్టీలో చేర్చుకున్నది మీరు. ఆనాడు మీరు చేసింది నైతికంగా, రాజ్యాంగపరంగా, నైతికంగా, రాజకీయంగా తప్పని మీరు భావిస్తే మీరు తెలంగాణ ప్రజలకు గతంలో నేను చేసింది పొరపాటు, నన్ను క్షమించండి అని మీరు ప్రజలను కోరితే మీకు కావాల్సింది నా రాజీనామే. కాబట్టి మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన మరుక్షణమే నేను రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నా. కేటీఆర్ గారి యొక్క ట్వీట్ ఇప్పుడే చూశాను నేను. కేటీఆర్ గారు రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా ఈ తీర్పు ఉందని చెప్తున్నారు. అసలు దీనికి సూత్రధారి, పాత్రధారులే మీరు కదా. మీరు శుద్ధపూసల లెక్క మాట్లాడితే ఎట్లా? చేసిన పొరపాట్లన్నీ చేసి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించి, ఫిరాయింపులను ప్రోత్సహించి, ఫిరాయించిన వారిని మంత్రులను చేసి, ఇవాళ మేము నైతిక విలువలు, రాజకీయ విలువలు గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇప్పటికీ కేసీఆర్ గారికి ఒక మాట చెప్తున్నాను. కేసీఆర్ గారు ఈ రోజు వరకు కూడా ఫిరాయింపుల మీద మాట్లాడడం లేదంటే మాట్లాడే నైతిక అర్హత లేదు కాబట్టి మాట్లాడడం లేదు. దీనికి ఆద్యుడు ఆయనే. ముందు నువ్వు చేసిన పనికి, గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి వేరే పార్టీల నుంచి గెలిచిన వాళ్ళకు మంత్రులను చేసి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించినందుకు నేను చేసింది పొరపాటు, తెలంగాణలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించాను అని తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పితే, మీరు క్షమాపణ చెప్పిన మరుక్షణమే నేను రాజీనామా చేసి తిరిగి ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు తప్పు ఒప్పుకోకపోతే, ప్రజలను మీరు క్షమాపణ కోరకపోతే మా రాజీనామాల గురించి అడిగే నైతిక హక్కు మీకు లేదు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు బీఆర్ఎస్లోనే చెప్పాను కదా. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను.
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. సో ఇప్పుడు మీ నాయకుడు కేసీఆర్ గారు మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అన్నది ఈ తీర్పు వచ్చిన తర్వాత